యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ వంశపు వారు బలవంతులైతారు. యథార్థంగా నీవుంటే నీ వంశపు వారు కలిమి సంపద కలిగి ఉంటారు. నీవు, నీ తరువాత నీ పిల్లలు, నీ తరువాత నీ పిల్లలు, పిల్లలు పిల్లలు. దయచేసి నా వంశము కొరకైనా నేను యథార్థంగా ఉండాలి. నేను యథార్థంగా లేకపోతే కలిమి సంపద ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి పైసాకు కూడా కకృతి పడాలి, ప్రతి పైసాకి మోసం చేయాలి, ప్రతి పైసాకి అబద్ధం చెప్పాలి, ప్రతి పైసాకి అన్యాయం చేయాలి. ఈరోజు ప్రజలు ఎందుకు అన్యాయాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు, ఇతరుల నోర్లు కొడుతున్నారు, ఇతరులకు ఏదేదో చేసి సంపాదిస్తున్నారు. అది నీవు చేయకుండా దేవుడే, నేను నమ్ముకున్న దేవుడే అనుమతిస్తాడు. కలిమి సంపద వారింట్లోకి వెళ్ళమని ఆయనే చెప్తాడు. ఎంత మంచి దేవుడు ఆయన. నా పిల్లలు దాన్ని అనుభవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. నా వంశపు వారు కలిమితో సంపదతో బ్రతకాలి అనుకునే ప్రతి బిడ్డ యథార్థంగా బ్రతకటానికి నేర్చుకోవాలి.